అంటే భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ముందస్తుగా సమాచారం అందిస్తారు. ఆ సమాచారం అందించిన అనుగుణంగానే కూడా బౌన్సర్లు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, ఒక సెలబ్రిటీతో దానికి తగ్గట్టుగానే మొత్తం ఉండడం జరుగుతా ఉంది. దానికి సంబంధించి ఒకవేళ ఈ తోపులాట ఒక్కసారిగా 9:40 సంధ్య థియేటర్ లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా కూడా ఏదైతే అభిమానులు మీదికి రావడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తో పక్కకు నెట్టేయడంతో ఒక్కసారిగా కూడా తొక్కిసలాట జరగడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడే బాబుతో నిలబడినటువంటి రేవతి ఒక్కసారిగా కూడా తోయడంతో కింద పడిపోవడం జరిగింది. ఆమె పడిపోయిన అనంతరం ఏమంటే చాలా మంది ఆమె పైకి కూడా ఎక్కి తొక్కిసలాట జరగడం జరిగింది. ఒక్కసారిగా కూడా ప్రాణం పోయింది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం లేదని గతంలో డీసీపీ కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు మాత్రం ఈ యొక్క కేసు ఒక్కసారిగా కూడా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీని అదుపులోకి తీసుకోవడం ఎన్నడూ లేని విధంగా, అంటే ఒక ప్రాణానికి దానికి సంబంధించినటువంటి వ్యక్తి కారకుడు అల్లు అర్జున్ అని అయ్యాడని కూడా వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. విచారణ చేసి పెడతారా లేదంటే థియేటర్ ఓనర్ పై కూడా చర్యలు తీసుకొని వారిని కూడా పిలిపించడం జరిగింది. వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరిపై కూడా అంటే ఈ కేసులు అలానే ఉంటాయా లేదా విచారణ చేసి దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరనే దానిపై కూడా పోలీసులు స్పష్టంగా విచారించే అవకాశం ఉంది. ఇకపోతే దీనిపై మరి ప్రొడ్యూసర్స్ కూడా ఈ విచారణ ఏమైనా ఎదుర్కోవాల్సి ఉంటుందా? దీనికి సంబంధించి పూర్తి వివరాల సేకరణలో భాగంగా రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ కాదని కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారని ఆయన పిఆర్ టీం చెబుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ప్రదర్శించబడిన ప్రీమియర్ కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. పుష్ప 2 సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు.
బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కేసు, 118 సబ్ సెక్షన్ 1 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అల్లు అర్జున్ నేడు పోలీసులు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమానులు తెలిపారు. తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్ తమదే అయినప్పటికీ ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసిందని తెలిపారు. థియేటర్ మైత్రి డిస్ట్రిబ్యూటర్ అధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కనీసం బట్టలు మార్చుకోవాలని రిక్వెస్ట్ చేసినా పర్మిషన్ ఇవ్వనట్టు తెలుస్తోంది. ఉన్న ఫలంగా రావాలంటే ఎలా అని ప్రశ్నించారు అల్లు అర్జున్. రైట్, మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తీవ్ర సంచలనం రేపుతోంది. మరి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో చూడాల్సిందే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ. ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం. రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము, మాకు సంబంధం లేదు, ఎవరు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు? అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని, నాయకులను వదిలిపెట్టినరా? ఇది వాళ్ళ చెప్పాలా మీరు? ఎందుకంటే ఎటు పడితే మాట్లాడడం, ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం? నాకు అర్థం కాదు. ఎందుకింత పొగరు? ఇట్లా ఉంటుందా? ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోనే అవసరం ఏముంది? ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంత పిరికితనం ఏంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ
ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. వాళ్ళ నాయకులు ఫోన్ చేసి